రాహుల్ రామకృష్ణ రీసెంట్‌గానే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆయన్ని ప్రశ్నిస్తూ విమర్శన టైప్‌లో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ విపరీతంగా వైరల్ అయిపోయింది. జనసేన ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఆ ట్వీట్‌ల పైన విరుచుకుపడడం అయితే జరిగింది. మరి ఇంతలో ఏమైంది? రాహుల్ రామకృష్ణ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారా? ఆయన పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పబోతున్నారా? అంటూ ఇటువంటి వార్తలు వైరల్ అవుతున్నాయి. సో, ఈ వార్తలకు అసలు బేస్ ఎక్కడ నుంచి వచ్చిందనేది కూడా మనం ఒకసారి దాని గురించి మాట్లాడదాం. అసలు ఆయన ఏం ట్వీట్ చేశారు? మరి ఆయన చేసిన ట్వీట్‌కి జనసేన, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్స్ వచ్చాయి? మరి దానికి రాహుల్ రామకృష్ణ గారు ఏం చేశారు? అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు పైన అటు రాహుల్ రామకృష్ణ కాకుండా ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, లేకుంటే రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు, వీళ్ళు కూడా విరుచుకుపడడం అయితే జరిగింది. అంటే ముందు నుంచి కూడా ప్రకాష్ రాజ్ గారు జస్ట్ ఆస్కింగ్ పేరుతో పవన్ కళ్యాణ్ గారి పైన వరుసగా ట్వీట్లు వేస్తూ కొన్ని క్వెషన్స్ రైజ్ చేయడం ఇటువంటివి మనం చూస్తూ ఉన్నాం. సో, నాగబాబు గారు ఒక ట్వీట్ వేశారు. సో, పవన్ కళ్యాణ్ గారు ఆయన లీడర్, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఫాలో అవ్వాలి. క్వెషన్స్ చేయకూడదు అంటూ ఒక ట్వీట్ వేయడం అయితే జరిగింది. సో, ఈ ట్వీట్‌కు అటు ప్రకాష్ రాజ్ గారు రియాక్ట్ అవుతూ మేమేమన్నా గొర్రెలమా? రాచరిక పాలనలో ఉన్నామా? అని ఇలా వ్యంగ్యంగా ఒక ట్వీట్ వేయడం అయితే జరిగింది. సో, దీనికి మద్దతు తెలుపుతూ అటు రామ్ గోపాల్ వర్మ గారు కూడా దాన్ని పోస్ట్ చేస్తూ మేమేం గొర్రెలం కాదు, ఇదేం రాచరిక పాలన కాదు అన్నట్టుగా ఆయన కూడా ప్రకాష్ రాజ్‌కు మద్దతు తెలుపుతూ నాగబాబు గారి పైన ఫైర్ అవుతూ ఆ పోస్ట్ పెట్టడం జరిగింది. సో, ఇలా వీళ్ళ మధ్య ఇదొక ట్విట్టర్ వార్ జరుగుతున్న నేపథ్యంలో మరి రాహుల్ రామకృష్ణ ఆయన ఎందుకొచ్చారో తెలీదు గానీ, ఆయన కూడా ట్వీట్ వేయడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ, ఆయన శాఖల్లో జరుగుతున్న వాటికి సంబంధించి రిపోర్ట్స్ అడుగుతూ ఒక ట్వీట్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ట్వీట్‌లో చూసుకుంటే పేసా యాక్ట్‌కి సంబంధించి, అలాగే గిరిజన సంక్షేమంలో ఉన్న ఒక యాక్ట్ 1/70 అని చెప్పేసి దానికి సంబంధించి కొన్ని క్వెషన్స్ రైజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ వేశారు. అలాగే ట్వీట్ కింద ముగిస్తూ జై తెలంగాణ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో, ఆయన పెట్టిన కొద్దిసేపటికి ఆ ట్వీట్ విపరీతంగా వైరల్ అయిపోయింది. సో, దీనిపైన అటు జనసేన నేతలు గావచ్చు, జనసేన ఫ్యాన్స్ గావచ్చు, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గావచ్చు, వీళ్ళందరూ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆ ట్వీట్‌ని వైరల్ చేస్తూ రాహుల్ రామకృష్ణ పైన ట్విట్టర్‌లోనే ఒక దాడి లాంటిదొకటి మనం చూడొచ్చు. అంటే మనం దానికి సంబంధించిన రియాక్షన్స్ చూసుకుంటూ వస్తే రాహుల్ రామకృష్ణని ఆహ్, ఉద్దేశిస్తూ చాలామంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులైతే ట్వీట్లు వేయడం అయితే జరిగింది. సో, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే నీకు ఆంధ్ర ఓటు హక్కు ఉండాలి. నువ్వు తెలంగాణ వాళ్ళని, తెలంగాణ లీడర్స్‌ని ప్రశ్నించుకో. నువ్వెవరసలు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నావు? నువ్వొక తాగుబోతువు అంటూ ఇటువంటి రియాక్షన్స్ జనసేన నేతల దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల దగ్గర నుంచి విపరీతంగా రావడం జరిగింది. రాహుల్ రామకృష్ణకి సంబంధించిన అన్నిటిని కూడా వాళ్ళు వీడియోలు గావచ్చు, అవి గావచ్చు, అన్నిటిని కూడా ట్విట్టర్‌లో పెట్టేసి విపరీతంగా ట్రోలింగ్ అయితే చేయడం జరిగింది. సో, ఈ స్థాయిలో రాహుల్ రామకృష్ణ పైన దాడైతే జరిగింది. సో, ఇలా విపరీతంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులైతే రాహుల్ రామకృష్ణని ట్రోల్ చేయడం జరిగింది. పరోటా వీరుడు, మన యాక్టర్ అంటూ కొన్ని కామెంట్స్ పెట్టడం జరిగింది. ఆహ్, అటు ఇటు గాకుండా ప్రశ్నిస్తే ఎటూ కాకుండా పోతావు అంటూ ఆ విధంగా ట్రోల్ చేయడం జరిగింది. ఆంధ్ర ఓటర్ అయి ఉండాలి నువ్వు. తెలంగాణలో సమస్యలు లేవా? నీకు తెలంగాణలో లీడర్స్ ఉన్నారు వాళ్ళని ప్రశ్నించుకో అంటూ ఇలా రకరకాలుగా రాహుల్ రామకృష్ణనైతే ట్రోల్ చేయడం అయితే జరిగింది. మరి ట్రోలింగ్‌కి భయపడ్డారా? లేకుంటే ఇంకా వివాదం ఎందుకు అని అనుకున్నారో తెలీదు గానీ రాహుల్ రామకృష్ణ ఎటువంటి రియాక్ట్ అవ్వకుండా ఆయన ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్‌ని డిలీట్ చేయడం అయితే జరిగింది. సో, ఇది ఇంకాస్త వైరల్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఉద్దేశిస్తూ చెప్తున్నారంటే రాహుల్ రామకృష్ణ భయపడ్డాడు. పవన్ కళ్యాణ్ గారి ఆహ్, ఫ్యాన్స్‌కి సంబంధించి వాళ్ళు చేస్తున్న ట్రోల్‌కి సంబంధించి ఆయన భయపడి ఈ విధంగా ట్వీట్ డిలీట్ చేశాడు. తొందరలో క్షమాపణ కూడా చెప్పబోతున్నాడు అంటూ ఇలా రకరకాల వార్తలైతే రావడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి రాహుల్ రామకృష్ణ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి ఎదుర్కొంటున్న ఈ ట్రోలింగ్‌కి సంబంధించయితే ఎటువంటి రియాక్షన్ అయితే ఆయన ఇవ్వలేదు. జస్ట్ ఆయన పెట్టిన ఆ ట్వీట్‌నయితే డిలీట్ చేయడం అయితే జరిగింది. సో, మరి పవన్ కళ్యాణ్ గారి పైన రీసెంట్ టైమ్‌లో అటు ప్రకాష్ రాజ్ గారు కూడా జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఎన్నో ప్రశ్నలు సంధించడం చూసాము. రామ్ గోపాల్ వర్మ గారు గతంలో చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆయన ట్రోల్ చేయడం అటువంటివి చూసాం. రీసెంట్‌గా సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు జస్ట్ నాగబాబు గారు చేసిన ట్వీట్‌కి సంబంధించి అయితే ప్రకాష్ రాజ్ గారి రియాక్షన్‌ని ఆయన రీట్వీట్ చేస్తూ దానికి సమాధానం మాత్రం చెప్పడం జరిగింది. సో, అటువంటి తరుణంలో ఇప్పుడు రాహుల్ రామకృష్ణ
చేసిన ట్వీట్ అయితే వైరల్‌గా మారడం అయితే జరిగింది. అంటే ఆయన శాఖల్లో ఉన్న వాటిని సంబంధించి రిపోర్ట్స్ కోరుతూ ప్రశ్నించడం జరిగింది. సో, ప్రశ్నించినంత మాత్రాన నేను దేశద్రోహిని కూడా కాదు అంటూ ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అలా మెన్షన్ చేస్తూనే కింద జై తెలంగాణ అని జెప్పేసి కూడా పెట్టారు. సో, ఈ జై తెలంగాణకు సంబంధించి మనం కొన్ని రోజుల ముందర జూస్తే ఒక వివాదం కూడా రావడం జరిగింది. మళ్ళీ ఆహ్, ఇక్కడ తెలంగాణలో ప్రాంతీయవాదం ఎలాగుంటుందో మనందరికీ తెలిసిందే. సో, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి ప్రాంతీయవాదం టెర్రరిజం కంటే డేంజర్ ఇటువంటి కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా ఇక్కడ తెలంగాణ వాళ్ళంతా కూడా ఫైర్ అయ్యారు. అందరూ కూడా ఫైర్ అవ్వడం జరిగింది. సో, అటువంటి ఆ సిట్యుయేషన్ మనం చూసాం. సో, ఇప్పుడు ఇక్కడ రాహుల్ రామకృష్ణ మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ విధంగా ట్వీట్ చేశాడా అనేది ఒక క్వెషన్. సో, ఏదేమైనా ఇప్పుడైతే ట్వీట్ అయితే డిలీట్ చేయడం జరిగింది. సో, మరి ఎందుకు డిలీట్ చేశాడో రాహుల్ రామకృష్ణ ఇప్పటివరకైతే సమాధానం చెప్పలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు భయపడి మాత్రమే చేశాడు అనేది మాత్రం అందరూ ఆహ్, అందరూ అనుకుంటున్నారు ఆ విధంగా. సో, మరేమన్నా సమాధానం చెప్తారా? లేకుంటే ఈ వివాదాన్ని ఇంతటితో ముగించేసి సైలెంట్ అయిపోతారా రాహుల్ రామకృష్ణ అనేది చూడాలి. అటువైపు ప్రకాష్ రాజ్ గారైతే ఆయన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ట్రోల్ చేసిన పవన్ కళ్యాణ్ గారే నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడినా ఆయన మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకుండా జస్ట్ టాస్కింగ్ పేరుతో ఈ విధంగా క్వెషన్స్ రైజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో, ఆయన కూడా విపరీతంగా ట్రోలింగ్ అయితే ఎదుర్కొంటున్నారు. సో, అటువంటి ఒక పరిణామాలే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సో, పవన్ కళ్యాణ్ గారు ఆయన చుట్టూ జరుగుతున్న ఈ విమర్శలు, సో, వాళ్ళు ఎదుర్కొంటున్న ట్రోలింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దెబ్బకు రాహుల్ రామకృష్ణ కాస్త వెనక్కి తగ్గడంతో ఇప్పుడు ఆయన ఏమన్నా క్షమాపణ చెప్తారా? అనేది కూడా చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి ఆ రకంగా క్షమాపణ చెప్తారా? లేకుంటే సైలెంట్‌గా ఉండిపోతారా? అసలెందుకు ట్వీట్‌లు డిలీట్ చేశారు? అసలు ట్వీట్ అసలెందుకు పెట్టాల్సొచ్చింది? దానికేమన్నా కారణాలు చెప్తారా? అనేది ఇవన్నీ కూడా ఒక క్వెషన్ మార్క్ అని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు 'ప్రకాష్ రాజ్' గారు, 'రామ్ గోపాల్ వర్మ' గారంటే వాళ్ళు కాస్త సీనియర్స్ ఆహ్, ఎస్టాబ్లిష్డ్ చాలా పాపులారిటీ అన్ని లాంగ్వేజ్‌లో కూడా తెచ్చుకోవడం జరిగింది. 'రాహుల్ రామకృష్ణ' అనే వ్యక్తి ఇంకా కాస్త ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆర్టిస్టు. మంచి పేరు సంపాదించుకున్నాడు తన నటనతో. 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమాతో ఎంత పేరొచ్చిందో కూడా చూసాం. అటువంటి అప్‌కమింగ్ ఆర్టిస్ట్ ఇలా ట్వీట్ చేయడం, వివాదాల్లో మునిగిపోవడం, మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అవకాశాలు కూడా ఆయనకు తగ్గుముఖం పట్టడం ఇటువంటివి చూస్తున్నాం. అసలెందుకు రాహుల్ రామకృష్ణకి ఇవన్నీ అనేది కూడా కొంతమంది ఆయన్ని అభిమానించే వాళ్ళు కూడా ఆహ్, అడుగుతూ ఉన్నారు. ఆయనకు ఒక సజెషన్ లాగా ఇస్తూ ఉన్నారు. సో, ఏదేమైనా ఆయన ట్వీట్ చేశారు. అది ఇంత వివాదంగా మారిపోవడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నుంచి ఆయన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఆ ట్వీట్‌ని కూడా డిలీట్ చేశారు. మరి మున్ముందు దానికేమన్నా క్లారిటీ ఇస్తాడా? అనేది కూడా మనకు తెలియాల్సయితే ఉంది. క్షమాపణ ఏమన్నా చెప్తాడా అనేది కూడా తెలియాల్సయితే ఉంది. సో, చూడాలి దానికి సంబంధించి మరి ఈ ఇష్యూ ఇక్కడితో ముగిసిపోతుందా? లేకుంటే ఇంకా ఎక్కువగా ఇది ఫైర్ అనేది అవుతుందా అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.